డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రంలో రహదారులన్నింటినీ గుంతల రహితంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రహదారుల అభివృద్ధి, మరమ్మతుల పనులను ప్రత్యక్షంగా తనిఖీ చేయాలని నిర్దేశించారు. రహదారుల మరమ్మతు పనుల నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడొద్దని, అత్యుత్తమంగా ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. ఇప్పటికీ పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లపై తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి పనుల స్థితిగతులపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రహదారుల అభివృద్ధిలో అత్యున్నత సాంకేతిక, వినూత్న మెటీరియల్ను ఉపయోగించే విధానాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. కూటమి సర్కార్ అధికారంలోకొచ్చాక రహదారుల ప్రాధాన్యత గుర్తించి వాటికి తగిన విధంగా నిధులు కేటాయించామని గుర్తు చేశారు. గత ఏడాది మిషన్ పాత్ హోల్ ఫ్రీలో భాగంగా 861 కోట్లతో రోడ్లను గుంతల రహితంగా తీర్చిదిద్దామని స్పష్టం చేశారు. గత వైసీపీ హయాంలో 5 ఏళ్లలో కనీసం రెన్యువల్ కూడా చేపట్టకపోవడం, రహదారుల్ని పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్ల మరింత అధ్వాన్నంగా మారాయని మండిపడ్డారు. ఈ ఏడాది రోడ్ల నిర్వహణ, ఇంప్రూవ్మెంట్ కోసం 2500 కోట్లతో పనులు చేపట్టేందుకు ఇప్పటికే పరిపాలన అనుమతులు ఇచ్చామన్నారు. 400 కోట్లు నాబార్డ్ నిధులతో 1250 కిలోమీటర్లు జిల్లా ప్రధాన రహదారుల అభివృద్ధి కోసం 191 పనులు మంజూరు చేశామని తెలిపారు. ఈ పనులన్నీ ఇప్పటికే టెండర్లు పిలిచి గుత్తేదారులకు అప్పగించామన్నారు. 600 కోట్లు మూలధన వ్యయం కింద 227 పనులు మంజూరు చేశామని చెప్పారు. 1450 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధికి గుత్తేదారులను గుర్తించి పనులు అప్పగించామన్నారు. రెండు 2104 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి కోసం 274 పనులకు పరిపాలన అనుమతులు ఇచ్చామని సీఎం తెలిపారు. 1000 కోట్లతో ఆయా పనులకు టెండర్లు పిలిచామన్నారు. డిసెంబర్ మొదటి వారంలో గుత్తేదారులు గుర్తించి ఈ పనులన్నింటినీ మొదలుపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. వివిధ కారణాలతో గుత్తేదారులకు అప్పగించి రద్దయిన 277 కోట్లతో 607 కిలోమీటర్ల రహదారుల నిర్వహణ, అభివృద్ధి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామని, రాబోయే 2-3 రోజుల్లో ఈ పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేయడంతో పాటు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు. మరో 233 కోట్లతో రహదారులు అభివృద్ధి చేస్తున్నామని ఆర్థిక శాఖ నుంచి అనుమతులు వచ్చాయన్నారు. వర్షాకాలం, వరుస తుపానుల వల్ల ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్న క్రమంలో ఈ పనులు ప్రారంభం కాలేదన్నారు. వచ్చే వారంలో ఈ పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి డిసెంబర్ నెలాఖరుకు రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి, మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. 9101 కిలోమీటర్లు అత్యవసర మరమ్మతుల కోసం 500 కోట్లతో ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు సమర్పించామని సీఎం తెలిపారు. మోంతా వల్ల దెబ్బతిన్న 4794 కిలోమీటర్లను మరమ్మతు చేయడం కోసం వినియోగించాలని నిర్దేశించారు. గత ప్రభుత్వం 2 ఏళ్లు గుత్తేదారులు చేసిన పనులకు నిధులు విడుదల చేయలేదని, కూటమి సర్కార్ అధికారంలోకొచ్చేటప్పటికీ 4000 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని తెలిపారు. సుమారు 1900 కోట్ల బిల్లులను చెల్లించామని వెల్లడించారు. ప్రతి నెలా గుత్తేదారుల పెండింగ్ బిల్లులు చెల్లింపు చేసే విధంగా ప్రణాళికలు ఆర్థిక శాఖ అనుమతితో చేపట్టామన్నారు.